హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పంజాబీ డ్రెస్ యొక్క టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. చూడండి, నేను మెయిన్ క్లాత్ మీద ఆపోజిట్గా ఉండేటట్టు చూడండి లైనింగ్ని పెట్టాను అనమాట. దాన్ని ఎలా స్టిచ్ చేస్తున్నానో ఇంకా నేను చేతి పని అయితే నెక్కకైతే చేయను. చూడండి, రెండు వైపులు కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, దాన్ని ఏం లేదు, మనం చాలా చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. బ్లౌజ్తో పోల్చుకుంటే ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మనం బ్లౌజ్తో పోల్చుకుంటే పంజాబీ డ్రెస్ కుట్టడం చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను హ్యాండ్ అయితే జాయింట్ చేస్తున్నాను. చూడండి, ఆ షోల్డర్కి మధ్యలో ఫోల్డ్ చేసి హ్యాండ్ని నేను ఫోల్డ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ స్టిచ్చింగ్ అన్నది చేశాను, కావాలంటే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో. హ్యాండ్ని ఒరిగామి హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అన్నది మన ఛానల్లో ఉంది అన్నమాట. చూడండి, ఏ స్టిచ్చింగ్ వేసినా సరే ఫ్రెండ్స్ డబల్ స్టిచ్చింగ్ వేయండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా సలహా ఏంటంటే, మనం మామూలు టాప్స్ 500 600 పెట్టి కొనుక్కుంటాం ఫ్రెండ్స్. అవి అయితే ఎక్కువ రోజులు అయితే రావు. ఇలా మనం స్టిచ్ చేసుకున్న అయితే చాలా రోజులు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మనం బ్లౌజ్కి ఫ్రంట్ వైపు ఒక 1/2 ఇంచు లోతు తీస్తాం ఫ్రెండ్స్. హ్యాండ్స్కి సేమ్ యాజ్ టీస్గా దీనికి కూడా అంతేను. పంజాబీ డ్రెస్ ఫ్రంట్ వైపు హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచు తీయండి, లోతు సరిపోతుంది. నేను ఎందుకంటే ఆల్రెడీ తీసేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏంటంటే ఇవి మనకి నచ్చిన మోడల్లో మనకి నచ్చిన డిజైన్లో పెట్టుకుని కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ దగ్గర నుండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. మనం కట్స్ పెట్టుకున్నంత వరకే దాన్ని స్టిచ్ చేయాలి. అక్కడ వరకు క్రాస్గా తీయాలి, ఎందుకంటే అక్కడ మనకి కట్స్ వస్తాయి, అందుకని మనం అంతవరకే స్టిచ్ చేస్తామన్నమాట. కట్స్ని ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఏంటో అన్నది వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక 1.5 ఇంచ్ ఉంచేలాగా చూడండి ఇచ్చాను క్లాత్. దాన్ని ఫోల్డ్ చేసి కుడతానన్నమాట. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ఫోల్డ్ మీద కుట్టుకొస్తున్నాను అనమాట. చూడండి, నిదానంగా ఒక ఫోల్డ్ మీద. ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని మనం గట్టిగా పట్టుకుని లాగినా లేకపోతే ఎలా పడితే అలా కుట్టినా మనకి కట్స్ అనేవి తిరిగిపోతాయి అన్నమాట. నీట్గా రావు, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి కుడుతున్నాను. చూడండి, సెకండ్ టైం కూడా దాన్ని కుడతాను అనమాట. అంటే ఫస్ట్ ఒకవైపు నుండి నెక్స్ట్ అదే విధంగా సెకండ్ వైపు నుండి ఇంకో వైపు కూడా అలాగే కుడుతున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం రెండో వైపు కూడా సేమ్ అలాగే మనం స్టిచ్ చేయాలన్నమాట. చూడండి, కట్స్ అనేవి మాత్రం చాలా నీట్గా రావాలన్నమాట. చూడండి, అలా వస్తేనే డ్రెస్ అనేది మనకు లుక్గా ఉంటుంది. చూడండి, దాన్ని మనం మళ్ళీ ఫోల్డ్ చేసి కుడుతున్నాను నీట్గా ఉండడానికి. చూడండి ఫ్రెండ్స్, ఎలా స్టిచ్ చేస్తున్నాను. మెల్లగా కట్స్ అనేవి తిరగకుండా చక్కగా నీట్గా నిదానంగా స్టిచ్ చేయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది స్టిచ్చింగ్ అనేది.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి మనం స్టిచ్ చేసినప్పుడు దాన్ని వీ షేప్ లాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. సెకండ్ టైం స్టిచ్ చేసేటప్పుడు అప్పుడు టీ షేప్ లాగా మనం దాన్ని స్టిచ్ చేయాలి. అలా స్టిచ్ చేస్తేనే కట్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మనకైతే చక్కగా నీట్గా వచ్చేసేసింది ఫినిషింగ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.